తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే సమాజంలో ఆసక్తిని రేపినాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన స్థానం వద్దకు వెళ్ళి పలకరించారు. ఆరోగ్యం గురించి బాగోగులు విచారించారు. అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన కొద్దిసేపటి తర్వాత కేసీఆర్ గారు సభ నుంచి ఆయన నివాసానికి వెళ్ళిపోయారంటున్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన కీలక చర్చలు జరిగేటువంటి అసెంబ్లీలో రాబోయే కాలంలో కేసీఆర్ గారు సభలో ఉండబోతున్నారా, పసందైన ప్రజలకి పనికొచ్చే చర్చ జరిగే అవకాశం ఉందన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు డాక్టర్ ఇందిరా శోభన్ గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే బొల్ల మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే, అలాగే జూలకంటి రంగారెడ్డి గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఇందిర గారు నమస్కారం. హలో ఇందిర గారు. ఇందిర గారు ఒకసారి మల్లయాదవ్ గారు మీ వాయిస్ వస్తుంది, ఒకసారి మ్యూట్లో పెట్టండి. ఇందిర గారు, ఇవాళ సభ ప్రారంభమైంది. సభ ప్రారంభ సమయంలోనే ఒక ఆసక్తికరమైన సంఘటన. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఈసారి ఆయన గౌరవంగా చూసుకునే బాధ్యత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే ముందు ప్రకటించారో అదే పద్ధతిలో స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆయన స్థానం వద్దకు వెళ్ళి ఆయన్ని నమస్కారం చేసి అభివాదం చేసి పలకరించడం జరిగింది. బయట కూడా సభ బయట కూడా కేటీఆర్ గారు కూడా ఇది ఒక మంచి సాంప్రదాయం, అయితే సభలో ఎలా ఉన్నారో బయట కూడా అలాగే మాటలుంటే బాగుంటుందని ఆయన కూడా అన్నారు. ఏంటి సరే రాజకీయ విమర్శలు ఏమున్నా కనీసం సభలో హోందాగా పలకరించుకోవటం, మంచి చర్చకి బహుశా 2, 3, 4 తారీఖుల్లో సభ ఇవాళైతే వాయిదా పడింది. జనవరి 2న తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ఒక 3 రోజులు కానీ అంతకంటే బీఎస్సీ సమావేశం అయితే జరుగుతుంది ఇప్పుడు. సో ఏంటి ఎలా ఉండే అవకాశం ఉంది? నాయకులు ముందొకటి మాట్లాడి వెనకాల ఇంకొక భాష మాట్లాడతారని ఒక సంకోచాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి దానికి మీ సమాధానం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు, అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్. సో ఎట్టకేళ్లకు ఇవాళ అంటే ఒక మీడియా హైప్ అనేది మాత్రం క్రియేట్ చేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు వస్తున్నారు అని. తెలుగులో ఒక సాంగ్ ఉంటది, వస్తారే సార్ వస్తారే అని, దాంట్లో వచ్చారు పోయారనే విధంగా. సో ఒక రకమైనటువంటి అంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని లేకపోవడం అన్నది బాధాకరమైనటువంటి విషయం. సో కేసీఆర్ గారు వచ్చారు, ఓకే, మీరు ఎక్కువసేపు కూర్చోలేరు, మీ హెల్త్ పాయింట్ ఆఫ్ ఇంకేదైనా ప్రాబ్లం ఉందని మీరు అనుకున్నప్పుడు అట్లీస్ట్ చనిపోయినటువంటి వ్యక్తులు, మీతో పాటు పనిచేసినటువంటి వ్యక్తులు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులు, దామోదర్ లాంటి వ్యక్తి పెద్ద ఆయన చనిపోయి వాటికి నివాళులు అర్పించిన సందర్భంలో సో అది అట్లీస్ట్ మనము రిమైండ్ చేసుకున్నటువంటి టైం అసలు. సో అలాంటి విషయాల దాంట్లో కూడా మీరు లేకపోవడం అనేది కూడా బాధాకరమే. రాలేదంటే ఓకే, వచ్చినాక దానికోసం 2 నిమిషాల సమయం కూడా కేటాయించలేనంత అంత ఇంపార్టెన్స్ వర్క్ ఏముందో నాకు అర్థం కాదు. అంటే ఒక మీడియా వాళ్ళకి ఏంటి అని అంటే మేము వస్తున్నాము అని చెప్పడానికి ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారు. వచ్చిన తర్వాత తన యొక్క సమయాన్ని కేటాయించకపోవడం ప్రజల ముందు అబాస్ పాలైనరని వాళ్ళు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇచ్చారో ఉందాతనంగా ప్రతిపక్ష నాయకుని మీ గౌరవం కాపాడుతామని ఏదైతే చెప్పున్నారో, సో అదే రకంగా వచ్చిన తర్వాత తనకెళ్ళి నమస్కరించారు. లేచినప్పుడు అంటే అది ఆయన మర్యాద, సభ మర్యాదను ఆయన కాపాడినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా లేచి నిలబడి నమస్కారం చేశారు. సో దాన్ని దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. కానీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి పదే విమర్శలు చేసేటువంటి వ్యక్తి మాత్రము అక్కడ కుర్చీ ముఖ్యమంత్రి గారి. సో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మనము ఆ సంస్కారము మనము చూపించలేకపోతే సంస్కారం గురించి మాట్లాడే నైతిక హక్కు అన్నది కేటీఆర్ కి లేదు అనేది సందర్భంగా అదే అహంకారము, మనిషిలో బాడీ లాంగ్వేజ్ అహంకారం అనేది వాళ్ళు ఎక్కడ ఆ మార్పు అనేది కనిపించలే. అందుకనే ప్రజలు ఇంకా వాళ్ళని ఇంకో 10 సంవత్సరాలు అలాగే దూరమే పెడతారు తప్ప ఇలాంటి క్యారెక్టర్ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులను ప్రజలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి ఆ అహంకారాన్ని ప్రజలు ఓడగొట్టినారనేది మర్చిపోతున్నారు కేటీఆర్ గారు పదే. సో ఇక్కడ కేసీఆర్ గారు చేసినటువంటి విషయాలలో ఒక ఆపోజిషన్ లీడర్ గా ఆయన వచ్చి ముఖ్యమంత్రిగా తను అంటే రేవంత్ అన్న ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గమనించినట్లయితే సార్ కంప్లీట్ గా లాస్ట్ 10 years పాలనకి ఇప్పుడు జరిగే పాలనకి కొంత డిఫరెన్స్ చూపించారు. ఎక్కడ
మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఇంజూర్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి పరామర్శించడం అయిండొచ్చు. సో మాట్లాడేటప్పుడు చెప్పే విధానంలో అయిండొచ్చు. అసెంబ్లీలో గతంలో 2 సార్లు వచ్చినప్పుడు కూడా ఆ మర్యాద పాటించడం అయిండొచ్చు. సో అంటే ఒక వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన వయసుకి ఆయనకి ఉందాతనం ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో మరి అదే విధంగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే చర్చలో పాల్గొన్న సందర్భం బీసీ బిల్ అయిండొచ్చు, ఎస్సీలకు సంబంధించినటువంటి హిస్టారికల్ బిల్ అయిండొచ్చు, విద్యా బిల్ అయిండొచ్చు, తర్వాత వైద్య బిల్ అయిండొచ్చు, విద్యుత్ పైన జరిగేటువంటి చర్చాంశం అయిండొచ్చు, ఆర్థికంగా మన విషయాలు అయిండొచ్చు, అప్పుల విషయం అయిండొచ్చు. సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగినప్పుడు, భూముల విషయంలో సుదీర్ఘ చర్చ జరిగినప్పుడు, ధరణి విషయంలో సుదీర్ఘ చర్చ జరిగినప్పుడు మీరు ఆ చర్చలో లేకపోవడము, ఎందుకంటే ఇవన్నీ జరగడానికి కొంత పాత్ర 90% పాత్ర మీదే ఉంది గత ప్రభుత్వంలో. సో దాన్ని ఇవాళ రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత, ఇవాళ ఆరోపించిన వాటి పట్ల అది కాదు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న తప్పులు ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. దాన్ని ప్రూవ్ చేసుకోకుండా చేతులెత్తేసి గాడి తప్పినట్టుగా, కుంభకర్ణికి నిద్రపోయినట్టుగా ఆరాంసే ఉండి ఇవాళ వచ్చి 3 నిమిషాలు కనబడి అంటే డిస్క్వాలిఫై అయిపోతానో ఏమో, అటెండెన్స్ లేకపోతానో కోసం వచ్చినారేమని చెప్పాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. ఒక సింపుల్ లైన్ సార్, ఒక ఉద్యోగి కంటిన్యూగా తన యొక్క సర్వీస్ అటెండెన్స్ లేనప్పుడు మనం ఆటోమేటిక్ ఏం చేస్తాము, రిమూవ్ చేస్తాం కదా. మరి ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేయాలి కదా అని అడుగుతున్నాను నేను. ప్రతిపక్ష నాయకుడిగా తన సమయాన్ని ఇవ్వలేనప్పుడు, ఆయన అంత బిజీ లైఫ్ లో ఉన్నప్పుడు ఎందుకు ఆ హోదా ఇంకెవరికో ఇవ్వచ్చు కదా. ఇందిర గారు ఓకే, ఆయన మళ్ళా 2వ తారీఖు నుంచి వస్తారా రారా మళ్ళా వేచి చూడాల్సిన పరిస్థితి, అది ఒక అంశం అయితే. రెండోది అంటే సభ బహుశా ఇప్పటికి మనకు అర్థమవుతున్న దాన్ని బట్టి ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి, కొంతమేరకు మేడిగడ్డకి సంబంధించి, అలాగే ఉద్యోగులకు సంబంధించిన అంశాలు, వీటి మీద చర్చ జరుగుతుందని అనుకుంటా ఉన్నారు. అవి ఎలా ఉండబోతున్నాయి అన్నది మీరు చెప్పే ముందు మనతో జోలకంటి రంగారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. జోలకంటి గారు నమస్కారం. హలో జోలకంటి గారు, మ్యూట్లో ఉన్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. జోలకంటి రంగారెడ్డి గారు, నా వాయిస్ వినపడుతుందా? రైట్, మళ్ళీ వస్తాను. ఇందిర గారు చెప్పండి, అంటే సభ కేవలం 3 రోజులే ఉంటుందా? సభని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? ముఖ్యమంత్రి గారు ఒక హింట్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. 2, 3, 4 తారీఖులు 3 రోజులు ఉండొచ్చు. సరే, మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు సిద్ధంగా ఉండమంటంతో పాటు, ఎందుకంటే ఈ ఇరిగేషన్కి సంబంధించిన చర్చలు అన్నప్పుడు కొంచెం నిజంగానే మంచి ఏదైనా చెడు ఏదైనా లోతైన చర్చ అయితే జరగాలి. ఏమన్నా కొంచెం ఎక్కువ టైం పెట్టుకొని ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తే టైం ఇస్తారు ఇవ్వరని కాదు, కానీ దానికి కౌంటరు ప్రతి కౌంటరు వీటికి టైం కావాల్సి ఉంటుంది. ఆ రకంగా టైం ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుందా? సో ఇప్పుడు ఒక రకంగా ఒకటి చెప్పాలన్నా ఏంటి అని అంటే, తెలంగాణ ఉద్యమం మొదలైంది నీళ్లతో. సో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో మా పాలమూరు రంగారెడ్డి దక్షిణ తెలంగాణ ఎంత నష్టపోయిందో కాళేశ్వరంతో కంపారిజన్ చేస్తే అన్నది ఈ సమాజం ముందుంది. సో అది కల్లారా మేము అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. కాబట్టి ఇవాళ దానిపైన చర్చ జరగాలి అన్నది మా యొక్క ఇంట్రెస్ట్. వాళ్ళు ఆరోపణలు కూడా వాటిపైన చేశారు. కాబట్టి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పేరు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, దానిని బ్యాక్ వాటర్ ని దానిని యూటిలైజ్ చేసుకోకుండా ఆంధ్ర వాళ్ళకి అప్పనంగా అప్పజెప్పడంలో కళ్ళెళ్ళబెట్టి ఎందుకు చూస్తూ కూర్చున్నారు, ఇది జరిగినటువంటి నష్టంలో వాళ్ళ పాత్ర ఏంటి, అపెక్స్ కౌన్సిల్ కి వెళ్ళి మీరు ఎందుకు దానిని పైన ఛాలెంజింగ్ తీసుకోలేదు, కోర్టులో ఎందుకు దానికి ఏది మన కాళేశ్వరం ప్రాజెక్టు పైన కొట్లాడినంత సీరియస్ గా దీనిపైన ఎందుకు కొట్లాడలేదు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు. మళ్ళీ రేపు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపకంగా కూడా దీనిని ఇవ్వాలి. ప్రతి దానికి కూడా కౌంటర్ పార్ట్ గా రెడీగా ఉండాలి. కౌంటర్ పార్ట్ మీన్స్ అంటే వాస్తవాలు, వాళ్ళు ఏం తప్పు చేశారు, ఆ తప్పులను మనం సరిచేసే దిశగా ఏమేం చేశాం, వీటన్నింటినీ ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు దేవాలయమైనటువంటి అసెంబ్లీలో చర్చ జరగాలి. మేము ఎంత సమయం ఇవ్వడానికి సిద్ధం అని చెప్పున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, వాళ్ళ బిఎస్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి, సో దాంట్లో జరిగిన అంశాల బట్టే మనకి ఆ సమయం ఎంత కేటాయిస్తున్నారు. సో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు డిస్కషన్ కి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ గారి డిస్కషన్ లో ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. సో డెఫినెట్ గా వాళ్ళ ప్రజెన్సీని బట్టే ఈ ప్రజాక్షేత్రంలో వీటిపైన చర్చ అనేది ఉంటదని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసెంబ్లీకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఇచ్చే సమయం బట్టి కూడా ఎవరు ఏ పొజిషన్ లో ఉండి దాన్ని తీసుకుంటున్నారు దాన్ని బట్టి కూడా మనం ఆ సమయం కేటాయిస్తాం. కాబట్టి డెఫినెట్ గా అది ఉంటుంది. కానీ ఏ అంశంలో కూడా మేము వెనక్కి తగ్గము, ఏ దానికైనా చర్చకైనా మేము సిద్ధం అని చెప్పండి.